ఖమ్మం నగరంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. నగరానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత మిక్కిలినేని నరేందర్ చౌదరిని హత్య చేసేందుకు ఆంధ్రాకు చెందినటువంటి కొంతమంది రౌడీ షీటర్లు సుఫారీ తీసుకున్నట్లు ఖమ్మం నగరంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నగరానికి చెందిన ఓ రౌడీ షీటర్ ఈ విషయాన్ని లీక్ చేయడంతో ప్రస్తుతం ఖమ్మం నగరంలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనకు అందుబాటులో మిక్కిలినేని నరేందర్ చౌదరి ఉన్నారు, కాంగ్రెస్ కీలక నేత. అసలు ఏం జరిగింది, ఆయనపై ఎవరు హత్య చేసేందుకు పథకం రచిస్తున్నారు, ఆయనకు ఎటువంటి సమాచారం ఉంది, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరుగుతుంది అసలు ఖమ్మం నగరంలో? మళ్ళీ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అంతా కూడా వేడెక్కింది. మిమ్మల్ని హత్య చేసేందుకు ఆంధ్రాకు చెందినటువంటి రౌడీ షీటర్లకు ఖమ్మంకు చెందినటువంటి కొంతమంది నేతలు కావచ్చు, కొంతమంది పారిశ్రామికవేత్తలు సుఫారీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. నగరానికి చెందిన ఒక రౌడీ షీటర్ ఈ విషయాన్ని స్వయంగా మీ దృష్టికి తీసుకురావడంతో మీరు కూడా పోలీసులను సంప్రదించారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? నిజంగా మిమ్మల్ని హత్య చేసే ఆలోచన ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? అంటే దీంట్లో ఇంకా నిజాలు అయితే మాకు తెలియలేదు. నేను నా దృష్టికి తీసుకొచ్చింది వాస్తవం. అతన్ని నేను దాన్ని పోలీసు దృష్టికి చెప్పినాము. ఎందుకంటే అంత టెన్షన్ పడి అంత హైరాణ పడాల్సిన అంశమేం కాదు. ఎందుకంటే మేము ఎవరికి అన్యాయం చేసింది లేదు, ఎవరిని నష్టపెట్టింది లేదు. అంత ఎత్తున్నది నన్ను మర్డర్ ప్లాన్ చేసి నాకు సుఫారీ ఇచ్చి చేయాల్సినంత నష్టాలైతే నేను ఎవరికి చేయలేదు నాకు తెలిసి. అయితే మరి వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఇదేమైనా ఇప్పుడు ఎట్లా అంటే మొన్న హరీష్ రావు గారు వస్తే రాళ్ళేస్తే నరేంద్ర వేసిందని, అట్లనే ఏదో ఒక ఇది గాలి వార్తో ఇది నిజమైన వార్తో ఇంకా అది పోలీసులు నీకు తెలుస్తారు. దాంట్లో నేను పోలీస్కి ఇన్ఫామ్ చేసినాను. వార్త ఏదైనా సరే, మొన్న మీరు హరీష్ రావు వచ్చినప్పుడు కానీ బీఆర్ఎస్ నేతలు వచ్చినప్పుడు, మాజీ మంత్రుల బృందం అంతా వచ్చినప్పుడు మిక్కిలినేని నరేందరే చాలా కీలక పాత్రధారి, సూత్రధారని బీఆర్ఎస్ నేతలు సిపి గారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల జూబ్లీ క్లబ్ ఎన్నికల వివాదంలో కూడా మీరే కీలక పాత్ర పోషించినట్లు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో అక్కడ మీకు శత్రువులు ఉండొచ్చు, రాజకీయ శత్రువులు ఉంటారు, నిత్యం ఏదో ఒక ఆందోళన చేస్తూ ఉంటారు, ఉద్యమాలు చేశారు గతంలో. మీకు కూడా శత్రువులు, రాజకీయ శత్రువులు కావచ్చు, వ్యాపారవేత్తలు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? పలానా వ్యక్తి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, యత్నించుండొచ్చు, ఇట్లాంటి ఆరోపణలు కానీ అనుమానాలు కానీ మీకు ఏమైనా ఉన్నాయా? నాకు ఎటువంటి అనుమానాలు లేవు. నాకు అంత బలమైన శత్రువులు కూడా ఎవరు లేదు. నన్ను హత్య చేసి ఇది చేయాలని అంత బలమైన శత్రువులు కూడా ఎవరు లేదు నాకు తెలిసి. అయితే మీరు బలమైన శత్రువులు లేరంటున్నారు. మరి ఈరోజు ఉదయం నుంచి మీ ఇంటికి కొంతమంది వందల సంఖ్యలో మీ స్నేహితులు కావచ్చు, సహచరులు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు ఇంటికి వచ్చి పరామర్శించి విషయం తెలుసుకుంటున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అని. నిజంగా మరి ఇంత క్యాడర్ని ఎలా సంపాదించుకున్నారు? అంటే ఫ్రెండ్స్ వచ్చి పరామర్శించి ఏమైంది ఏంటి అనేది తప్పులేదు కదా. వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అడగటానికి వచ్చారనమాట. అంతే తప్ప దానికి మనం ఏదో హైరాణ పడటం అట్లా ఏం లేదనమాట. చాలా స్పష్టంగా ఒక సబ్ జైల్లోనే ఒక రౌడీ షీటర్, అందులో సబ్ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలోనే మరొక రౌడీ షీటర్లు అంతా కలిసి అంశంపై చర్చించినట్లు, జూబ్లీ క్లబ్ ఎన్నికల వివాదమా లేదంటే రాజకీయ శత్రువులే ఇలాంటి పథక రచన చేస్తున్నారా, ఇలాంటి అంశం చాలా పెద్ద ఎత్తున బయట చర్చ జరుగుతుంది. మీకు అసలు సమాచారం లేదా? మీరు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పోలీసుల నుంచి అయినా మీకు ఏమైనా సమాధానం వచ్చిందా? ఇప్పుడు మనం చట్టాన్ని గౌరవించాలి. మనం చట్టం పరిధిలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా విచారించి అన్నీ మొత్తం నాకు చట్టం మీద గౌరవం ఉంది. చట్టం 100% దాంట్లో ఎవరు ఉన్నారు, కల్పిట్స్ ఎవరు, మొత్తం దాన్ని బయటికి తీస్తుంది. కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం కాబట్టి నేను చెప్పట్లేదు. ముగ్గురు మంత్రులకు మీరు ప్రధాన అంశాలుగా ఉన్నారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖమ్మం నగరం నుంచి కీలక పాత్ర పోషించారు. మీ సతీమణి కూడా కార్పొరేటర్గా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. సో అంత అవసరం ఏమై ఉంటుంది ముగ్గురు మంత్రులకు? అంటే సొంత పార్టీ నేతల నుంచి మీకు ఏమైనా థ్రెట్ ఉందా, లేదంటే బయట పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇతర ఏ ఒక్క చిన్న అనుమానం కానీ, డౌట్ కానీ, రెక్కి నిర్వహించడం కానీ, ఇంటి బయట ఎక్కడొక్కడ మీది ఒక చిన్న క్లూ అన్న మీకు దొరుకుంటుంది కదా, ఏం దొరకలేదంటారు? అంటే నాకు సొంత పార్టీలో కానీ బయట పార్టీలో కానీ ఎక్కడ శత్రువులు లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. కాకపోతే అప్పుడు ఏమైనా బలంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు బలహీనపడ్డారు అనుకున్నాను. అటువంటిది ఏమన్నా బయటకు వస్తే ఇప్పుడు చట్టం తన పని తాను చేసి మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ వచ్చాక బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు వేరేగా నేను స్పందిస్తాను అనమాట. ఎందుకంటే నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఎవరిని ఇప్పుడు నన్ను బాగా చిత్రహింసలు పెట్టారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ నేను ఇప్పుడు నా గవర్నమెంట్ వచ్చింది, నేనేమీ చెలగిపోయి నేను ఎవరిని ఏం డిస్టర్బ్ చేయకుండా నా పని నేను చేసుకుంటున్నా. నేను అందరికీ ప్రజాసేవలో ఉందామని ప్రజలతో మమేకమై ఉన్నా. నన్ను డిస్టర్బ్ చేస్తా అంటే కూడా నేను ఊరుకునేది కాదు. అయితే దాంట్లో నిజాలు అనేది బయటకు వచ్చినాక
అప్పుడు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. అంటే మీపై వస్తున్న హత్య కుట్ర ఆరోపణలపై మీరు పోలీసులను సంప్రదించారా, ఫిర్యాదు చేశారా, దర్యాప్తు చేయమని కోరారా పోలీసులని? పోలీసులు ఏమని చెప్పారు సమాధానం? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేస్తామన్నారు. దాన్ని ఎట్లా చేస్తారు ఏంటి అనేది వాళ్ళకు వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే చట్టం మీద నాకు గౌరవం ఉంది. 3 మంత్రులు ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్లో, కీలకమైన మంత్రులు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళ 3 మంత్రులు తో కూడా నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. వాళ్ళ 3 మంత్రులు కూడా చెప్తాను. టెన్షన్ పడుతున్నారా, భయాందోళనకు ఏమైనా గురవుతున్నారా? టెన్షన్ అనేది లేదు. నీతో నేను మీడియాతో మాట్లాడటమే నాకు టెన్షన్ తప్ప అటువంటి సుఫారీలు మోడళ్ళు అవి దాని గురించి టెన్షన్ పడుతున్నాను. మొత్తంగా తాను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్తున్నారు మిక్కిలినేని నరేంద్ర చౌదరి. తనపై హత్యయత్నం చేయాల్సినంత అవసరం కూడా ఎవరికి ఉండదనే ఆయన భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఖమ్మం నగరంలో విస్తృతమైనటువంటి చర్చ ప్రచారం జరుగుతుందో ఒకసారిగా ఖమ్మం జిల్లా రాజకీయాలు కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు 3 మంత్రులకు చాలా కీలకమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి మిక్కిలినేని నరేంద్ర చౌదరిని ఎవరు హత్య చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, అసలు దీని వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అనే అంశంపై ఇప్పటికే పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే మిక్కిలినేని నరేంద్ర చౌదరి కావచ్చు, ఒక సన్నిహితులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు ఉదయం నుంచి ఆయన్ని పరామర్శిస్తున్నారు. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఎవరి నుంచి సమాచారం వచ్చింది, ఎందుకు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అన్న అంశంపై కూడా ఇప్పటికే విస్తృత చర్చ అయితే ఖమ్మం నగరంలో నెలకొంది. మరి వేచి చూడాలి. పోలీసులు ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి ఈ అంశం వెనుక ఉన్నటువంటి నిందితులను బయటికి వెలికి తీస్తారా, ఏం జరగబోతుందనే విషయం మాత్రం పోలీసు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.